అందరినీ కూడా కోరేది ఒకటే, మీకు అన్ని విషయాలు తెలుసు. బయట వేరే నియోజకవర్గాల రేవంత్ రెడ్డి గురించి సగం సగం తెలిసేమో కానీ ఇక కొడంగలోళ్ళు మీరు, మీకు నేనేం చెప్పాలి? అది అంటారు చూడు, పుట్టుమచ్చలతో సహా ఎరికే మీకు ఆయన గురించి. ఆయన ఏం మాట్లాడతాడు, ఎప్పుడేం డైలాగులు కొడతాడు, ఎంత మోసగాడు, అందరికంటే ఎక్కువ కొడంగలోళ్ళకే తెలుసు. ఎంత ఘోరం కాకపోతే నేను అడిగేది ఒకటే, మీరు గెలిపించారు, ఆయన ఊరు కాదు కనీసం ఇక్కడ ఏడనో అక్కడెక్కడనో నల్లమల అంటాడు, ఆడ కూడా ఏం దొంగ పనులు చేసినా ఆడికి ఎలగొట్టిరు, ఎలగొడితే ఇడికి వచ్చి పడ్డాక సరే మీరు దయదలిసి బతుకుదెరువు కోసం వచ్చిండు కదా అని మీరు ఒక్కసారి కాదు ఇప్పటికి 2-3 సార్లు గెలిపించారు. గెలిపిస్తే శాసనసభలో జన్మనిచ్చిన కొడంగల్, రాజకీయంగా జన్మనిచ్చిన కొడంగల్ను పట్టుకొని అక్కడ భూములు తొండలు గుడ్లు పెట్టని భూములు అంటాడు. గంత అన్యాయంగా మాట్లాడచ్చునా? ఏ గడ్డనైతే జన్మనిచ్చిందో నీకు ఆ గడ్డ గురించి, ఆ ప్రాంతంలో ఉండే భూముల గురించి, అక్కడ బంగారం పండించే రైతన్నలు ఉన్నారు, వాళ్ళని పట్టుకొని తొండలు గుడ్లు పెట్టని భూములు నేను తీసుకుంటుంటే మా అల్లుని కంపెనీ కోసం ఏం నొచ్చిందా మీకు అని మమ్మల్ని అంటాడు. నువ్వు భూములు తీసుకుంటే పేదల కడుపుల మీద కొడుతుంటే చూసుకుంటా ఉండనీకి మేము ఎట్లా కనబడుతున్నాం నీకు? కొడంగల్ని ఏమన్నా నీ జాగిరా? నువ్వేమైనా రాజు అయినవా? ఓట్లేస్తే ప్రజలు ఓట్లతోని ఆశీర్వాదం ఇస్తే ఇలా నీకు పదవి వచ్చింది, తర్వాత ఢిల్లీ వాళ్ళకు మూటలు కొడితే ముఖ్యమంత్రి పదవి వచ్చింది. మాకు తెలియదా? అది కేవలం నువ్వు ఇవాళ కొడంగల్ ప్రజలు భిక్ష పెడితే ఆయన ఎమ్మెల్యేవు తప్ప నువ్వేదో రాజువు చక్రవర్తి అనుకుంటే రేవంత్ రెడ్డి నీకంటే పెద్ద పెద్దోళ్ళు చాలామంది గిట్లా మాట్లాడిన వాళ్ళు, గిట్లా నిలిగిన వాళ్ళు అందరూ అడ్రస్ లేకుండా కొట్టుకపోయినరు. కొడంగల్ ప్రజల ఆగ్రహంలో వచ్చే ఎలక్షన్లో నువ్వు కాంగ్రెస్ పార్టీ కూడా అడ్రస్ లేకుండా కొట్టుకపోతారనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.